ఒక అందమైన పల్లెటూరిలో విశాలమైన కొండల మధ్య ఆర్య అనే చిన్న బాలుడు తన అమ్మమ్మతో కలిసి ఉండేవాడు. ఇతర పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు, కానీ ఆర్య రోజంతా తన ఆవులను చూసుకునేవాడు. వాటిని కుటుంబ సభ్యుల్లా ప్రేమించేవాడు. అవి కూడా అతనిపై అంతే నమ్మకంతో ఉండేవి. చిన్నప్పటి నుండి అతన్ని అమ్మమ్మ పెంచింది. ఆమె అతనికి ప్రేమ, సహనం, కష్టపడే తీరు నేర్పింది. ప్రతి ఉదయం అమ్మమ్మ మెల్లగా ఆర్య నిద్రలేపి పాలు తాగిపించి ఆవులను పొలాలకు తీసుకెళ్ళమని చెప్పేది. ఆర్యకు ఆవులతో ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అతను వాటిని పేర్లతో పిలిచేవాడు, వాటితో మాట్లాడేవాడు, తల నిమిరేవాడు. మిన్నీ, బోలా, వల్లి అనే 3 ఆవులు అతనికి ఎంతో ఇష్టమైనవి. ముఖ్యంగా వల్లి అంటే అతనికి చాలా ప్రేమ. ఒకరోజు సాయంత్రం ఆర్య తన అమ్మమ్మతో ఆరుబయట కూర్చొని సూర్యుడు అస్తమిస్తుంటే చూస్తున్నాడు. అమ్మమ్మ మెల్లగా నవ్వి, గోవులు కేవలం జంతువులు కాదు బాబు, మనం ప్రేమిస్తే అవి మళ్ళీ మనకు ప్రేమనిస్తాయి అని అంటుంది. ఆర్య ఆవులతో ఆడటం చాలా ఇష్టపడేవాడు. వల్లి అతను చేసే చప్పట్ల శబ్దానికి ఎక్కడున్నా వెంటనే వచ్చేది. బోల తల ఊపుతూ చిన్నగా నృత్యం చేసేది. ఇలా ఆర్య వాటితో తన సమయాన్ని ఆనందంగా గడిపేవాడు. ఒకరోజు మధ్యాహ్నం నల్లని మేఘాలు ఆకాశాన్ని చుట్టుముట్టాయి. గాలి బలంగా వీచింది. కొద్దిసేపట్లో భారీ వర్షం మొదలైంది. ఆవులన్నీ భయంతో అటు ఇటు పరిగెత్తాయి. వర్షం ఆగాక ఆర్య తన ఆవులను వెతికాడు, కానీ వల్లి కనబడలేదు. ఆర్య భయపడలేదు. తన చేతిలో ఉన్న చిన్న దీపం పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. వల్లి వల్లి అని పిలుస్తూ అడవి లోపలికి వెళ్ళాడు. అడవి చీకటితో, పొడవాటి చెట్లతో నిండిపోయింది. అక్కడి నుండి చిన్న చిన్న శబ్దాలు, ఆకులు కదిలినట్లు అనిపించాయి. కానీ ఆర్య భయపడలేదు. తను వల్లి కోసం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఒక తోడేళ్ల గుంపు ఎదురుపడింది. వాటి కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయి. ఆర్య భయంతో వణికిపోయినా ధైర్యం తెచ్చుకొని తాను తెచ్చిన దీపంతో వాటిని ఎదుర్కొన్నాడు. తోడేళ్లు మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. ఆర్య హమ్మయ్య అనుకొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళాక ఎక్కడి నుండో మెల్లగా శబ్దం వినిపించింది. అది వల్లి. ఆర్య పరిగెత్తి వెళ్ళి చూశాడు. వల్లి 2 పెద్ద రాళ్ల మధ్య ఇరుక్కుపోయింది. అది బయటకు రాలేక అల్లాడుతుంది. ఆర్య తన శక్తినంతా వాడి ఓ రాయినటు తిప్పి మరొకటి పైకెత్తాడు. వల్లి నెమ్మదిగా బయటకు వచ్చింది. అతను వల్లి తల నిమురుతూ, అయిపోయింది వల్లి, ఇంటికి వెళ్దాం అని చెప్పాడు. ఆ రాత్రి మూసిపోయింది. ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న వెలుగులో ఆర్య వల్లిని ఊరివైపు తీసుకుని వెళ్ళాడు. ఊరి చివర ఆర్య వచ్చేసరికి అక్కడ వాళ్ళంతా ఎదురుగా నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టారు. అమ్మమ్మ నడిచి వచ్చి ఆర్యను కౌగిలించుకుంది. నీ ధైర్యం నిజంగా గొప్పది బాబు అని ప్రేమగా చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఆర్య నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి అమ్మమ్మ చేతిలో ఒక ప్రత్యేకమైన కానుక. అది ఆర్య కోసం చేసిన ఒక అందమైన వేణువు. ఆర్య సంతోషంగా నవ్వి వేణువును ఊదాడు. ఆ మధురమైన స్వరంతో ఆవులన్నీ దగ్గరకు వచ్చాయి. గ్రామం అంతా ఆర్య తీయని స్వరంతో నిండిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel for more videos.